హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. దేవాదుల పంప్ హౌస్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. చలివాగు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొనేందుకు భారీ ఎత్తున రైతులు తరలివచ్చారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ్ల వెంకటరమణారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి, రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి, రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి. రైతులకు పంట పొలాలకు వెంటనే, రైతులకు పంట పొలాలకు వెంటనే. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, ప్రధానంగా రైతుల ధర్నాకి సంబంధించి ఎందుకు చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు రవికాంత్? యాసంగిలో వ్యవసాయం చేస్తున్న రైతు బతుకు ఆగమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దేవాదుల ద్వారా నీరు హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకున్నారు. రవికాంత్, చెప్పండి, దేవాదుల పంప్ హౌస్ దగ్గర రైతులు ధర్నాకు ఎందుకు దిగారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? యాసంగి సాగు చేస్తున్న రైతు బతుకు ఆగమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఒకవైపు దేవాదుల, మరోవైపు ఎస్ఆర్ఎస్ ద్వారా సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. మొదటగా దేవాదుల ద్వారా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. భీమ్ గణపూర్ దగ్గర నుంచి చలివాగు ప్రాజెక్టు నింపి ఆ తర్వాత కిందికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో చలివాగు ప్రాజెక్టు పండించేటువంటి రైతుల బతుకు ఆగమైన పరిస్థితి. ఇటు రేగొండ కావచ్చు, టెక్మట్ల కావచ్చు, చిట్యాల, మొగుళ్లపల్లికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఇవాళ పంటలు పండించలేక ఎండిపోతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా సాయంపేట మండలం ఏదైతే దేవాదుల పంప్ హౌస్ ఉందో జోగంపల్లి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ రైతాంగం పెద్ద ఎత్తున ధర్నాకు ఆందోళనకు దిగిన పరిస్థితి. మనతో పాటు వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు. వెంకటరమణారెడ్డి గారు ఏం చెప్తారు? ఇవాళ చలివాగు ప్రాజెక్టు కింద అనేక వందల వేల ఎకరాలు ఎండిపోతున్న తరుణంలో రైతాంగం పక్షాన ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఈరోజు రైతులకు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కరువిది. ఈ ప్రభుత్వానికి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఒక నెల రోజుల పాటు జనవరి నెలలో జరగాల్సినటువంటి పంపింగ్ జరగకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కారణమైంది.
ముఖ్యంగా 1964-65 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉండేటువంటి రైతులకు 2 పంటలు పండిస్తూ పరకాల లాంటి పట్టణానికి కూడా తాగునీటి ఇచ్చి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇది. మరి దీన్ని ఎప్పుడైతే దేవాదుల ఎత్తిపోతల పథకం పెట్టిందో దీని ఒక పంప్ హౌస్గా పెట్టి ఇక్కడ నుంచి మరి ఫస్ట్ పంప్ హౌస్ ఏమో బీంగన్పూర్ భూపాలపల్లి మండలంలో, రెండో పంప్ హౌస్ ఏమో సలివాగు ప్రాజెక్టు ఇక్కడ నుంచి మరి ధర్మసాగర్ నుంచి పైకి తీసుకెళ్తారు. కానీ ఏమని చెప్తున్నారంటే ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క మాటలు, మొన్న ఈఎన్సీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కాదన్నట్టుగా ఇక్కడ ఎవరైతే మరి చెరువులలో ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కూడా పంపులు పెట్టుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు, పంటలు పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా సర్ప్లస్ వాటర్ తోటి ఇక్కడి నుంచి దాదాపు టేకుమట్ల వరకు కూడా పంటలు పండుతాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్టులో లెవెల్ మెయింటైన్ చేయమంటున్నాం. మొదటి నుంచి కూడా 15 ఫీట్ల లెవెల్ మెయింటైన్ చేస్తే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రావని చెప్తే వీళ్ళ అనాలోచిత నిర్ణయం వల్ల ఒక 2 రోజుల పాటు పంపింగ్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. మరి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరు బాధ్యులే. కాబట్టి ఇప్పుడే తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ పంట పొలాలు ఆదుకోవడానికి ఇప్పుడు నడిపేటువంటి పంపులను పైకి తీసుకెళ్లే నీళ్లను ఆఫ్ చేసి ఇక్కడ 15 ఫీట్ల లెవెల్ తీసుకురమ్మని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి సర్ప్లస్ వాటర్ ద్వారా వదిలితే ఈరోజు మరి రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందినటువంటి పంట పొలాలు ఆదుకోబడతాయి, ముగుళ్ళపల్లి పంట పొలాలు ఆదుకోబడతాయి. కాబట్టి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చేయని పక్షంలో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులో ఉన్నారు. ఈరోజు పెట్టుబడి అంతా పెట్టిండ్రు, పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక మీరు కాపాడలేని పరిస్థితి ఉంటే ఎకరానికి 50,000 రూపాయల ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇచ్చి రైతును ఆదుకోవాలి తప్ప, లేకుండా మాత్రం రైతులతో పెట్టుకున్నటువంటి ఎవడు కూడా మరి ఇప్పటికీ కాలగర్భంలో కలిసిపోయిండు. ఈ ప్రభుత్వానికి ఇంత అనతి కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా ఇరిగేషన్ కొరకు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కొట్టినటువంటి దాన్ని ఒక పిల్లర్ డ్యామేజ్ అయ్యిందని చెప్పి ఇప్పటికీ 1.5 సంవత్సరాల కాలం నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి